నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం పెరుగుతుంది. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న అడెల్లి ఆలయ ప్రతిష్టాపనోత్సవాలు. శుక్రవారం ప్రతిష్టాపనోత్సవానికి భారీ ఏర్పాట్లు. జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. పలు ఆలయాల్లో జ్వాలా తోరణం, దీపారాధన చేసిన మహిళా భక్తులు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. గురువారం సోన్మండ్లోని లెఫ్ట్ పోచపాటు గ్రామంలోని తెలంగాణ బాలికల సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల్లో 11వ రాష్ట్ర జోనల్ లెవెల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 క్రీడా పోటీల కార్యక్రమం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జోన్ పరిధిలో 4 జిల్లాలకు చెందిన 1,190 విద్యార్థులు వివిధ క్రీడాంశాల్లో పాల్గొనబోతున్నారని తెలిపారు. క్రీడా స్ఫూర్తి నిలబెడుతూ ఆటల పోటీలో పాల్గొనడం సూచించారు. జీవితంలో గెలుపోటలు సహజమని, ఓడినవారు నిరాశ చెందకుండా గెలుపు కోసం మళ్లీ ప్రయత్నిస్తూ గెలుపొందిన వారు మరింత ఫలితాలు సాధించేలా పట్టుదలతో కృషి చేయాలన్నారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు, కార్యక్రమ నిర్వాహకులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. లెఫ్ట్ పోచంపాడులో జరుపుతున్నాము. చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ముందుగా ఫస్ట్ మీ ఆర్గనైజింగ్ హోస్టింగ్ స్కూల్ లెఫ్ట్ పోచంపాడ్ ప్రిన్సిపల్ ప్లస్ మీ ఆర్సీఓ ప్రశాంతి గారికి చాలా చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీంతో పాటు మీ ఆర్గనైజింగ్ టీమ్ జోన్ 2 బాసరా జోన్ నుంచి వచ్చిన జగత్యాల కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, సో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చేసిన మన అందరూ స్టూడెంట్స్ కి చాలా చాలా ధన్యవాదాలు అండ్ వెల్కమ్ చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎంత ఘనంగా పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఇది జోనల్ మీట్ సక్సెస్ అయ్యాయి. అకాడమిక్స్ ఒక రకంగా ఉంటది, స్పోర్ట్స్ ఒక రకంగా ఉంటది, కానీ రెండు కలిపి మనకి క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. సో మీ అందరూ స్పోర్ట్స్ మెన్ ఉన్నారు, కానీ డెఫినెట్ గా మీరు అకాడమిక్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. ఓపెనింగ్ కార్యక్రమం చాలా మంది చాలా ఎంతూజియాస్ట్ గా ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ 2 days కొంతమంది గెలుస్తారు, కొంతమంది ఓడిపోతారు. ఓడిపోయిన వాళ్ళతో రిక్వెస్ట్ ఏమంటే మీరు పార్టిసిపేట్ చేశారు, దట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్. ఎందుకంటే ఎవ్రీవన్ హూ పార్టిసిపేట్స్ ఇన్ ఎనీ స్పోర్ట్స్ హీ ఈజ్ అ విన్నర్. ఎందుకంటే కరిక్యులం అకాడమిక్స్ ఒక రకంగా మనకి షేప్ చేస్తుంది, మన వ్యక్తిత్వం మన క్యారెక్టర్ కి షేప్ చేస్తుంది. కానీ దీంతో పాటు స్పోర్ట్స్ మనకి డిసిప్లిన్, మనకి టైం, మనకి పంక్చువాలిటీ, మనకి హెల్త్ అవన్నీ కూడా అభివృద్ధిలో హెల్ప్ చేస్తుంది. కాబట్టి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని అడెల్లి గ్రామంలో కొలువైన మహిమాన్విత అమ్మవారు అడెల్లి మహాపోచమ్మ ఆలయ పునర్నిర్మాణ ప్రారంభం, అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం వైభవోత్తంగా కొనసాగుతోంది. గత వారం రోజులుగా అమ్మవారాల వద్ద వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య వివిధ పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు. శుక్రవారం ఆలయ ప్రారంభంతో పాటు అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ కమిటీ సభ్యులతో పాటు మాలాదాన సభలు భారీ ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా నలుమూలుండే కాకుండా పక్క జిల్లాల నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మహారాష్ట్ర సైతం నుంచి పెద్ద భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో భక్తుల రాకనుగుణంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, మాజీ దేవాదాయ శాఖ మంత్రి అల్లుని గడ్డి, ఎమ్మెల్యేలు హాజరు కావడం దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు మధ్యాహ్నం డీసీసీ దగ్గర కూర్చారు శ్రీహర్రావు, నిర్మల్ ఎంసీ చైర్మన్ సోమభీమరెడ్డి ఆధ్వర్యంలో మహారథానం చేపట్టారు.
శుక్రవారం ఉదయం నుండి ఆలయ ప్రారంభం ప్రతిష్టాపనలు చేపట్టినట్టు ఆలయ కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరారు. अन्नयाम्येष केशाकर्षण विह्वलां स्वाहा ओम देव्योभाथ स्वाहा ऐक्येश्वरेण प्रहितो बलवान् बलसंवृतः बलान्नयसि मामे తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన అడెల్లి మహాపోచమ్మ ఆలయ ప్రతిష్టాపన సందర్భంగా శుక్రవారం నిర్వహించే కార్యక్రమం ఏర్పాట్లను రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గురువారం సాయంత్రం పరిశీలించారు. దాదాపు 6,60,00,000 రూపాయలతో కృష్ణశిలతో నిర్మించిన ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశముండడంతో వచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు చోటు చేసుకోకుండా సౌకర్యాల కల్పనను పకడ్బందీగా చేపట్టాలన్నారు. మాజీ మంత్రి ఐకి రెడ్డి స్వయంగా గత వారం రోజుల నుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ అడెల్లి మహాపోచమ్మ నూతన ఆలయము రేపు నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరగబోతున్న సందర్భంగా నూతన దేవాలయానికి దాదాపు 7 కోట్ల రూపాయల పైననే ఖర్చు చేయడం జరిగింది. నిర్మల్ జిల్లాకి ఒక తలమానికము. అడెల్లి పోచమ్మ తల్లి అంటేనే నిర్మల్, ఆదిలాబాద్, అదేవిధంగా జూత్, ఖానాపూర్, ముదోలు, నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, మహారాష్ట్ర ఎన్నో ప్రాంతాలలో భక్తులు పెద్ద ఎత్తున మరి ప్రతి సంవత్సరము మొక్కు చెల్లించుకోవడానికి ఇక్కడ రావడం జరుగుతుంది. అమ్మవారు ఏ మొక్కినా కానీ ఆ మొక్కులు నెరవేర్చితే సంతోషంగా ఇక్కడ వచ్చి ఆ మొక్కు చెల్లించుకోవడం జరుగుతుంది. దేవాలయానికి మనకి రాజగోపురం కానీ ఇంకా కొన్ని అక్కడ తారంగంలో స్వాగత తోరణం కానీ ఇవన్నీ కూడా మనకి కొత్తగా నిర్మాణం చేసుకోవాలి. దేవాలయం మాత్రం బ్రహ్మాండంగా రావడం జరిగింది. మన పాత ఆదిలాబాద్ జిల్లాలో బాసర వినాయకుడు ఇంత పెద్ద దేవాలయం అయితే బాసర తర్వాత నెక్స్ట్ దేవాలయమే మహాపోచమ్మ తల్లి. భక్తులందరి సౌకర్యార్థము భక్తులకు ఎటువంటి భవిష్యత్తులో ఇబ్బంది కాకుండా అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరుగుతున్నాయి. ఇవాళ రాత్రి 12 గంటల తర్వాత ప్రతిష్టాపన కార్యక్రమం మొదలవుతుంది. మరి రేపు మంత్రి గారు ప్రారంభోత్సవానికి రాబోతున్న సందర్భంగా దేవాలయం మంచి అంగరంగ వైభవంగా ముస్తాబై కుంకుమ అర్చనలో వచ్చి భాగస్వామ్యులు వాళ్ళందరికీ కృతజ్ఞతలు. రేపు పెద్ద ఎత్తున భక్తులకు తరలి వచ్చి అమ్మవారి యొక్క నూతన విగ్రహావిష్కరణ, నూతన దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు మనం తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నిర్మల్ పోలీస్ శాఖ చేపడుతున్న ప్రతి బుధవారం నారీశక్తి కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా మహిళా పోలీస్ సిబ్బంది తమ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ డ్యూటీతో పాటు వచ్చిన డయల్ 100 కాల్స్కు సక్రమంగా స్పందించి బాధితుల సమస్యలు పరిష్కరించారు.
వీటితో పాటు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టి గ్రామాలను పాఠశాలలు సందర్శించి పిల్లలకు అవగాహన కల్పించారు. విలేజ్ పోలీసులో భాగంగా మహిళా సిబ్బంది తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి గ్రామంలో తిరుగుతూ కల్తీ కల్లు, గంజాయి వాడకం, అక్రమణపై ప్రజలకు చైతన్యం కల్పించారు. ఈ నారీ శక్తి కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల మహిళా సిబ్బంది చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. టీసీ ఆధ్వర్యంలో బాలికలకు ఉచిత క్రికెట్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా కోచ్ రామరాజు ఒక ప్రకటన తెలిపారు. స్థానిక గండిరామన సాయిబాబాల సమీపంలో ఉన్న క్రికెట్ శిక్షణ శిబిరంలో జిల్లాలోని అండర్ 14-17 బాలికలకు ఉచితంగా క్రికెట్ శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తులు వారు తమను సంప్రదించాలని సూచించారు. నిర్మల్ ఆర్టీసీ డిపో నుంచి గురువారం ప్రయాగ్రాజ్ అయోధ్య కాశీయాత్ర బస్సు బయలుదేరింది. అయోధ్య కాశీకి నిర్మల్ డిపో నుంచి వెళ్లడం ఇది రెండోసారి. ఈ సందర్భంగా చాలా మంది భక్తులు అయోధ్యకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని, మరో బస్సు నడవల తేదీని నిర్ణయిస్తామని డిపో మేయర్ పండిత్ తెలిపారు. అలాగే శుక్రవారం అరుణాచలం, తిరుపతి బస్సు వెళ్తుందన్నారు. నిర్మల్ డిపో నుంచి వివిధ దేవాలయాల యాత్రలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ప్రయాణికులు ఆదరించాలని కోరారు. త్వరలో పండరీపూర్, తుల్జాపూర్, కొల్లాపూర్, భద్రాచలం, సింహాచలం, అన్నవరం, రామేశ్వరం, శ్రీరంగం, కాంచీపురం, అరుణాచలం, శబరిమలకు బస్సులు నడపనున్నామని ప్రయాణికులు ఆదరించాలన్నారు. నిర్మల్ జిల్లా పెన్షనర్ సంఘం అధ్యక్షులుగా మూడోసారి ఎంసీలింగాన్ని ఎన్నుకోవడం అభినందనమని టీఎన్జీఓ సంఘ అధ్యక్షుడు వేలుమల ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం టీఎన్జీఓ ఆధ్వర్యంలో ఆయన సభ్యులు షార్వా పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించారు. పెన్షనర్ సంఘ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తూ లింగాల సేవని కొనియాడారు. వారిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోరన్నారు. రవికుమార్, పూదర్ జనార్దన్, డాక్టర్ రజనీ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ నిర్మల్ వాస్తవ్యులు మరి అశోక్ కుమార్ గారు ఆర్టీఓగా ఇక్కడ పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంలో ఆనాడు నేను జేఏసీ చైర్మన్గా, టీఎన్జీఓల సంఘ అధ్యక్షుడిగా జేఏసీ చైర్మన్గా ఉన్న సందర్భంలో చెప్తే ఇక మా లింగంలోనే ఉన్నాడు కదా, ఆయన సర్వే ఆయనకి అంత తెలుసు కదా, మరి అంటే ఇక్కడ ఈ మూలకి ఇస్తే ఏదో పెద్ద మనుషులు మూలకు ఉన్నట్టు ఉంటుంది సార్, ఈ మూలకు అంటే మంచిదని చెప్పి ఇఫ్తాఖార్ అలీ గారిని చెప్పిన తర్వాత ఇక్కడ ఓ ప్లాట్ సెట్ చేసి, ముఖ్యంగా అంటే నేను ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్తున్నానంటే ఏది ఏమైనా దీనికి ఈ యొక్క పెన్షనర్ల సంఘానికి సరే ఒక పెన్షనర్ల సంఘ అంటే టీఎన్జీఓల సంఘ అధ్యక్షుడిగా ఉండి నేను ఈరోజు ఇక్కడ పెన్షనర్ల సంఘ అధ్యక్షుడిగా నేను కొనసాగుతున్నానంటే దీనికి ఉపోద్ఘాతం అంతా కూడా టీఎన్జీఓల సంఘం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తాను. వారి యొక్క దీవెనల వల్లే ఈరోజు ఈ ఉన్నత స్థాయికి ఎదిగి మరి ఈరోజు మాట్లాడగలుగుతున్నానని చెప్పి ముఖ్యంగా మా పెద్దన్న గౌరవనీయులు ఎంసీ లింగన్న గారు నాకు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒక సొంత అన్నలాగా కనుక ఒక కుటుంబ సభ్యులాగా తన చేదోడు వాదోడుగా ఉంటూ మరి ఈరోజు ఈ సంఘంలో ఒక టీఎన్జీఓ అధ్యక్షులుగా మరి మూడోసారి రావడం అంటే మరి అన్న యొక్క ఆశీస్సులతోనే అయినని చెప్పి మరి అందరి ప్రైమరీ మెంబర్స్ మా ఉద్యోగ రిటైర్డ్ వాళ్ళ ఆశీస్సులతోనే మరి నేను అధ్యక్షులుగా అయినా అని చెప్పి మీ అందరితో తెలియజేస్తాను. మహిమాన్వితమైన అడెలిమా పోచమ్మ నూతనాలయంలో పోచమ్మ తల్లి పురప్రశోభోత్సవానికి నిర్మల్ పట్టణం బుధవారపేట శ్రీ ఆంజనేయ మందిరం నంబర్ 4 తరపున 11 రూపాయలు విరాళంగా సమర్పించారు. గౌరవ అధ్యక్షులు హనుమల మోహన్, అధ్యక్షులు గంట రాకేష్, ప్రధాన కార్యదర్శి దోనిగిరి మురళి, క్యాష్ రాజమూల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు శరత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున శివాలయాల్లో వివిధ మందిరాల్లో దీపోత్సవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. సోన్మన్లోని వాసవి మాతాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అమ్మవారికి పూజా అనంతరం మహారతి ఇచ్చారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపారాధన చేశారు. ఈ కార్యక్రమంలో ఆమెడి కిషన్తో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय. అలాగే నాయుడువారిలోని ఆరవేశ సంఘంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జ్వాలతోను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు ఆమె శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు.
प्रमथ गणाधीश भूसुरार्चित भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् జరిగింది. అలాగే దీపోత్సవ కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా మహిళా సేవా సంఘం వారి ఆధ్వర్యంలో యోజన సంఘం అధ్యక్షతన మనము ఈరోజు నిర్వహించడం జరిగింది. చాలా అంగరంగ వైభవంగా అయింది. మహిళా మనులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకు కరెంటు బిల్లు చాలా వస్తుంది. దీన్ని ఎట్లనే చేసి మనం నివారించాలా అని చెప్పి ఒక చిన్న మదిలో నా షాప్లో ఉన్నప్పుడు కోరినాను. దీనికి ఒక 3 kV సోలార్ సిస్టమ్ వేస్తే మన ఖర్చు తగ్గుతుందన్న ఉద్దేశంతో ఒక మొక్కినానంతే. అంతలోనే ఈరోజు బారోడ్వార్ విఠల్ గారు అలాగే పద్మ గారు సాయిరామ్ ఇడ్లీ సెంటర్ నిర్మల్ వాస్తవ్యులు సోలార్ అవసరం ఉందని చెప్పినాను. దానికి ఎంత అవుతుంది అని అంటే గింత అని చెప్పినాను. నేను 51,000 రూపాయలు ఈరోజు మన అమ్మవారికి ఈరోజు పట్టణంలోని శివకోటాలలో సైతం కార్తీక పూర్ణిమ వేడుకలు గన్నుల పండుగ కొనసాగాయి. ఉదయం నుండి 6 భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం సాయంత్రం జ్వాలాతోరణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. कुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय सचराचर जनन स्थितिलय कारण भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् अन्तःकरण विशुद्धिं भक्तिं च त्वयि सतीं प्रदेहि विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् करुणावरुणालय मयि दास उदासस्तवोचितो नहि भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमः కార్తీక పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని వీరభద్ర ఆలయం వద్ద బుధవారం దీపారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిర్మల్ పట్లోని నిర్మల్ న్యూరో ఆసుపత్రి డాక్టర్ అఖిలారెడ్డి, మనోవైద్య ఆసుపత్రి డాక్టర్ మానస్ హాజరయ్యారు. ఆలయ పూజారి శివరాచార్యులు మహిళా భక్తులతో దీపారాధన చేస్తూ ఆలయాల్లో ఇంట్లో దీపారాధన కార్తీక మాసంలో ఏ విధంగా చేయాలో వివరించారు. డాక్టర్ మానస మాట్లాడుతూ పిల్లలకు సమయం కేటాయించి చిన్న చిన్న కథల రూపంలో ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లించాలన్నారు. పట్నాధ్యక్షుడు కోటగిరి శ్రీధర్, ముప్పిడి రాకేష్, సుద్దాల సత్యనారాయణ, కోటగిరి గోపి, సాగర్, సత్యం, శ్రీనివాస్, గౌతమ్, సురేష్, రవి, రాజలింగం, మంచిరాల పరమేశ్వర్, శ్రీ రామోదన్ నరేష్, గాంధీ ప్రభాకర్ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందులో ఉంచారు. ఈశ్వరేగం సర్వభూత ఓం కార్తీక దామో పద్మాలయ రత్నదలా యదాక్షే విశ్వప్రియే విష్ణుమనాస్తాదనస్తా విబలగడిదడిబద్ధవత్ర యదాక్షే గంభీరావర్తనాభిస్తనస్త
मम दुर्गहे सर्वमाङ्गल्ये पदस्यां पदेपदे भवत्माङ्गले देवे డిజైన్ చేయడానికి మీ యొక్క ఈ కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి ఏమైనా సమస్యలు ఉన్నా కానీ అవన్నీ కూడా రెక్టిఫై చేసుకుని ముందుకెళ్దాం. కార్యక్రమాలు ఉంటాయి, అయ్యగా చెప్తారు, దాన్ని ఫాలో అవుదాం. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ చెప్పగలిగే అవకాశం మనకు రాత్రిపూట పిల్లల్ని బుజ్జగించే టైంలో. సో తప్పనిసరిగా రాత్రితో పడుకునే ముందు అమ్మ దగ్గరే కదా వాళ్ళు స్పెండ్ చేసేది. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఖచ్చితంగా ఆ టైంలో ఏదో ముచ్చట పెట్టి వాళ్ళని తిట్టి పడుకోబెట్టడం కంటే కూడా ఒక స్టోరీ ఏదో ఒకటి చిన్నది దేవతల పరంగా మనకి ఏమీ లేకపోయినా గూగుల్లో ఫోన్లో చాలా స్టోరీస్ ఉంటాయి. మనకి అవగాహన లేకపోయినా అప్పటి మందం ఏదో చిన్న స్టోరీ దేవుళ్ళ గురించో ఏదో ఒక దాని గురించి మన సనాతన ధర్మం గురించి బోధించే చాలా కథలు గూగుల్లో దొరుకుతాయి. సో అలా ఒక రాత్రి ఒక 10 నిమిషాలు మనం మన పిల్లల్ని బుజ్జగించే ముందు ఏదో ఒక పరంగా ఖచ్చితంగా వాళ్ళు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి స్టోరీస్ కానీ ఇలాంటి ధర్మం గురించి చెప్పే బోధనలు స్కూల్లో అసలు లేవు. ఈ మాసము శివునికి ఎంత ఇష్టమో అట్లే విష్ణువు అంత ఇష్టం. కాబట్టి శివస్థ హృదయం విష్ణువే, విష్ణుస్థ హృదయం శివే అన్నట్టు ఈ ఇద్దరి యొక్క ఆరాధన చేసేటటువంటి అవకాశాన్ని ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రీడల ద్వారా విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం పెరుగుతుంది. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న అడెల్లి ఆలయ ప్రతిష్టాపనోత్సవాలు. శుక్రవారం ప్రతిష్టాపనోత్సవానికి భారీ ఏర్పాట్లు. జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. పలు ఆలయాల్లో జ్వాలా తోరణం, దీపారాధన చేసిన మహిళా భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.